అందరికీ నమస్తే అండి. నేను సిడిపిఓ నర్సరాపేట, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నర్సరాపేట, పల్నాడు జిల్లా. మాకు ఇప్పుడు ప్రోగ్రాము 8వ పోషణ పక్షోత్సవ యాక్టివిటీస్ అండి. ఇది ఏప్రిల్ నెల 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డే వైజు థీమ్ వైజ్ కూడా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే. ప్రాజెక్టు స్థాయిలో గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా, అదేవిధంగా స్టాఫ్ మరియు మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఈసీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు, అడిషనల్ సిడిపిఓ గారు మరియు పత్రికా విలేకరులు, పాత్రికేయులకు వారందరి సమక్షంలో ఈ ప్రోగ్రాం మేము ప్రాజెక్టు స్థాయిలో కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఈ 8వ పోషణ యాక్టివిటీస్ షెడ్యూల్ ప్రకారంగా ఈ పోషణ పక్వాడాలో 5 థీమ్స్ ఆధారంగా చేసుకుని యాక్టివిటీస్ అనేవి 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరపడం జరిగింది. మొదటిగా మదర్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్, తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి, పోషణ గురించి. గర్భం దాల్చినప్పటి నుంచి, అంటే గర్భస్థం దశ నుంచి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి బిడ్డ పుట్టి 2వ సంవత్సరం వరకు కూడా తల్లి తీసుకునే ఆహారం, పౌష్టికాహారం మరియు బిడ్డకు పెట్టే పౌష్టికాహారం, ఏ విధమైన ఆహారం తినాలి, ఎలా పెట్టాలి అనే దానిపైన, మరియు ఆ సమయంలో బిడ్డకి కావలసిన ఆరోగ్య పోషణ విద్యతో పాటు వారి యొక్క బిడ్డకు కావాల్సిన సమగ్ర అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఈ ఏజ్లో స్టిమ్యులేషన్, ప్రేరణ ద్వారా ఆ బిడ్డకు అందించడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి ఎర్లీ స్టిమ్యులేషన్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఇది ఏంటంటే మనకి 0 to 3 years ఏజ్ గ్రూప్లో నవచేతన అని మనం అంటాము ఈ ఏజ్ గ్రూప్ని. ఈ ఏజ్ గ్రూప్లో వారి యొక్క బిడ్డ యొక్క ప్రేరణ ద్వారా స్టిమ్యులేషన్, ప్రేరణ ద్వారా బిడ్డకి సరైన విద్యను, అంటే సమగ్ర అభివృద్ధిని అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఎర్లీ ఇయర్స్. ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ ఇది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో మనం ఆట ఆధారిత విద్య అనేది దానిపైన మనం ఈ యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. 4వదిగా రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ, మినిమైజింగ్ ద స్క్రీన్. అంటే మన పిల్లల యొక్క పేరెంట్స్ మరియు కమ్యూనిటీ యొక్క భాగస్వామి ఎంతైనా అవసరం. ఇక్కడ ఈ స్క్రీన్ యూటిలైజేషన్ అనేది, యూజ్ చేయడం అనేది, పిల్లలకి స్క్రీన్ అనేది అంటే మొబైల్స్ దూరంగా ఉంచాలి. పిల్లలకి మొబైల్స్ దూరంగా ఉంచాలి. ఆ పీరియడ్లో బిడ్డ యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కానీ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వీళ్ళు పిల్లలతో ఆట ఆడుకోవడానికి సమయం కేటాయిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ వైపుకి వాళ్ళ మైండ్ వెళ్ళదు. సో స్క్రీన్ అంటే ఎనీ స్క్రీన్, మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, టీవీ స్క్రీన్స్ కానివ్వండి, ఏదైనా కానీ స్క్రీన్కి దూరంగా పిల్లలను ఉంచాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా గర్భిణీగా ఉన్నప్పటి నుంచి కూడా స్క్రీన్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయకూడదు. మన మొబైల్స్ వాడకం అనేది రియల్ లైఫ్లో ఒక పార్ట్ అయినా దాన్ని అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి. స్క్రీన్కి దూరంగా ఉంచాలి. అదేవిధంగా మనకి ఈ 8వ పోషణ పక్వాడాలో భాగంగా మనకి చేయవలసింది మెయిన్ ముఖ్యమైనది గర్భధారణ దశ నుంచి 2 ఏళ్ల వయసు వరకు కూడా, బిడ్డకు 2 ఏళ్ల వయసు వరకు కూడా తల్లి పోషణ, శిశు సంరక్షణ చాలా అవసరం. ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకు చెప్తున్నా అంటే గర్భిణి తన గర్భం దాల్చిన టైం నుంచి, ఆ పీరియడ్ నుంచి బిడ్డ పుట్టి 2వ సంవత్సరం వరకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, మెదడు ఎదుగుదల. కాబట్టి ఆ పీరియడ్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఆ బిడ్డ యొక్క 80% బ్రెయిన్ డెవలప్మెంట్ని కూడా మనం మంచి అభివృద్ధి చెందాలంటే గర్భధారణ దశ నుంచి కూడా గర్భిణీకి తగిన సలహాలు, సూచనలు, పౌష్టికాహారం, యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్, వీటిపైన మంచి అవగాహన కల్పించాలి. ఆ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఆ గర్భిణీ చేతుల్లోనే ఉంది. పుట్టిన తర్వాత బిడ్డకు పెట్టే పౌష్టికాహారంతో పాటు ఉంది కాబట్టి అది మనం రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 3 to 6 సంవత్సరాల లోపు 90% అయిపోతుంది కాబట్టి అది అంగన్వాడీ సెంటర్స్ పంపించడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు చెప్పే సమగ్ర అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. కాబట్టి మీరు ఈ వయసు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆ 0 to 6 years వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలి. అదేవిధంగా చేసే కార్యకర్తలకు కూడా మీరు తగిన ప్రోత్సాహకరంగా కూడా ఉండాలి. ఇది ఎందుకంటే వాళ్ళ యొక్క 100 సంవత్సరాల జీవితానికి ఇది పునాది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు మంచి ఒక డాక్టర్స్ అవ్వాలన్నా, కలెక్టర్స్ అవ్వాలన్నా, ఐపీఎస్, ఐఏఎస్, ఏ క్యాడర్ అవ్వాలన్నా కానీ ఈ యొక్క 0 to 6 years ఏజ్ గ్రూప్లో ఉండే
మెదడు అభివృద్ధికి ఎంతైనా కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. మన అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా మంచి కమ్యూనిటీతో పేరెంట్స్తోనూ స్ట్రెంథనింగ్ అయ్యేలాగా కృషి చేసుకోవాలి. ఇది కమ్యూనిటీ భాగస్వామ్యం ఎంతైనా ఉంది. అదేవిధంగా అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కృషి చేయాలి. ఈ యొక్క పోషణ పక్వాడా యాక్టివిటీస్లో మనం ఏమైతే చెప్పుకున్నామో పిల్లోడి యొక్క మొబైల్ ఉపయోగం కానివ్వండి, తర్వాత మంచి పౌష్టికాహారం అందించడంలో కానివ్వండి, ఇంటి ఆహారం మాత్రమే పిల్లలకు పెట్టాలి, మనం కూడా తినాలి. గర్భిణీ బాలింతలు అందరూ కూడా ఇంటి ఆహారానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. దీనివల్ల అనారోగ్యాలు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి వాటి నుంచి దీనివల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ ఫైనాన్షియల్గా కూడా లాస్ అవుతారు. అనారోగ్యాలు వచ్చాయంటే ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మన జంక్ ఫుడ్స్, బయట ఆహారాలు ఎప్పుడైతే మానేస్తామో, ఇంట్లో వంటకానికి ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతమైన సస్యశ్యామలమైన వాతావరణం మనకు ఏర్పడుతుంది. మంచి అంగన్వాడీ సెంటరు, మంచి కుటుంబం, మంచి కమ్యూనిటీ ఈ విధంగా మనకు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోషణ పక్వాడా కార్యక్రమాల్లో వివరించిన ఈ థీమ్స్ అన్నీ కూడా ఈ 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిపిన కార్యక్రమాల్లో జరపబడ్డాయి. ఇది ఆ ఒక్క పోషణ పక్వాడా అని కాకుండా మనం నిరంతరం కూడా వీటిని పాటిస్తే మంచి ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వడం, ఆరోగ్యవంతమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ, ఆరోగ్యవంతమైన అంగన్వాడీ సెంటర్స్, కమ్యూనిటీ ఉంటాయి మనకి. ఏ తల్లి కూడా జన్మిస్తూ అంటే పౌష్టికాహారం సక్రమంగా తీసుకోవాలి. ఇది టీనేజ్ గ్రూప్ నుంచే కూడా తీసుకోవాలి. ఏ గర్భిణీ కూడా డెలివరీ అవుతూ కూడా ఏ తల్లి కూడా మరణించకూడదు. ఏ బిడ్డ కూడా పుడుతూ తను చనిపోకూడదు. ఇది మెయిన్ కాన్సెప్ట్. అంటే మాతృ మరణాలు, శిశు మరణాలను కూడా మనం ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు అరికట్టవచ్చు. మంచి పౌష్టికాహారం తీసుకొని ఈ మొబైల్స్కి దూరంగా ఉండి మంచి వాతావరణం అలవర్చుకోవడం వల్ల మనం ఈ ఇచ్చిన థీమ్స్ ఆధారంగా మనం ఎంతవరకు అయినా మనం సాధించగలుగుతాం.